ప్రియమైన ఆరోగ్యాభిలాషులకు ప్రైమ్ టైమ్ ఆయుర్వేద స్వాగతం సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఆయుర్వేద. నేను డాక్టర్ పూర్ణ రాజేశ్వరిని మాట్లాడుతున్నాను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ అధిక బరువు గురించి. అధిక బరువుని అందరూ కూడా తగ్గాలని అందరికీ ఉంటుంది. అది తగ్గడానికి ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాలంటే అవకాశం ఉండదు. అలా కాకుండా ఎవరింట్లో వాళ్ళే బాగా బరువు తగ్గేలాగా కొన్ని ఫార్ములేషన్స్ నేర్చుకుందాం. లాస్ట్ టైం మనం బార్లీ గురించి తెలుసుకున్నాం. ఇవాళ క్యాబేజ్ తోటి అధిక బరువు తగ్గడం ఎలా అనేది కొన్ని రెసిపీస్ నేర్చుకుని ఇంట్లోనే చేసుకునేలాగా చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, క్యాబేజ్ తోటి బరువు తగ్గడానికి కొన్ని రెసిపీస్ చూద్దాం అనుకున్నాం కదా. అందులో క్యాబేజ్ తోటి సూప్ తయారు చేయడం, వెజిటబుల్ సూప్ తయారు చేయడం ఎలాగో ఇవాళ సన్నగా కట్ చేసిన క్యాబేజ్ పీసెస్, సన్నగా ఒక యాంగులర్గా కట్ చేసిన క్యారెట్ పీసెస్, కొంచెం చిల్లీ పీసెస్, కొంచెం ఆనియన్ పీసెస్, 2 బిర్యానీ ఆకులు, ఒక 10 లవంగాలు, తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి క్యాప్సికమ్ పీసెస్, బీన్స్, కొన్ని బీన్స్ కూడా యాంగులర్గా కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం టమాటో పీసెస్. ఇవి మెయిన్గా ఇంగ్రీడియంట్స్. వాటికి కొంచెం ఫ్లేవర్ ఇవ్వడానికి, తర్వాత మనకి ఫ్యాట్ బర్నింగ్ యాక్ట్ చేసేటువంటివి వెల్లుల్లి, కొంచెం క్రష్డ్ వెల్లుల్లి, అలాగే బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి, తర్వాత పసుపు. ఇవి మెయిన్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. అవన్నీ తయారు చేసుకోవడానికి ఒక స్టెయిన్లెస్ స్టీల్ బౌల్, ఇలా గ్లాస్ లిడ్ ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. తర్వాత వడకట్టుకోవడానికి ఒక స్ట్రైనర్, తర్వాత ఒక పావు లీటర్ వాటర్ కావాలి. మొదట ఒక 250 ml వాటర్ని గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అది మరగడం స్టార్ట్ అయ్యాక అందులో మనం ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసి, వెజిటబుల్స్ తర్వాత ఈ లవంగాలు, బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా వేసి ఒక 20 minutes మరగనివ్వాలి. మరిగాక లాస్ట్లో పసుపు, మిరియాల పొడి, సాల్ట్ 3 కూడా కొంచెం కావాల్సినంత టేస్ట్ వరకు సరిపడా వేసుకుని ఒక 2 నిమిషాలు అలాగే అన్నీ కలిపేసి మూత పెట్టేసి ఉంచుకుని తర్వాత వడకట్టుకుని వేడివేడిగా తీసుకోవాలి. ఈ సూప్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే మంచిది, అంటే ఖాళీ కడుపు మీద పొద్దున్నే తీసుకోవడం మంచిది. అలాగే బిఫోర్ లంచ్ కూడా తీసుకోవడం మంచిది. డిన్నర్ టైంలో మిగిలిన ఫుడ్ అంతా మానేసి ఓన్లీ క్యాబేజ్ సూప్ తీసుకుంటే ఇంకా మంచిది. 3 పూట్ల తీసుకోమని కాదు, ఎవరికి జాబ్ టైమింగ్స్ బట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్క పూట తీసుకుంటే చాలు. డిన్నర్ టైం అయితే మాత్రం ఇంకా మిగిలిన ఫుడ్ అంతా మానేసి ఓన్లీ సూప్ తీసుకుంటే సరిపోతుంది. క్యాబేజీలో క్యాలరీలు చాలా తక్కువగా ఉండడం వలన బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. క్యాబేజీలో వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి కమలాపండు పుల్లగా ఉంటుంది కాబట్టి అందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ కమలాఫలం కంటే కూడా క్యాబేజీలో ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది అనేది పరిశోధనలో తెలుస్తుంది. ఇందులోని వైటమిన్ సి ఫ్రీ రాడికల్స్ని నియంత్రిస్తుంది. ఫలితంగా అనేక వ్యాధుల నిరోధానికి తోడ్పడటంతో పాటుగా బరువు తగ్గడం కూడా దీన్ని వాడడం వల్ల బాగుంటుంది. అలాగే క్యాబేజీలో పీచు పదార్థం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన కడుపు త్వరగా నిండడంతో పాటుగా జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు మలబద్ధక నివారణకు కూడా ఉపయోగపడుతుంది. క్యాబేజీ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా ఇంకా చాలా వ్యాధులలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అవి ఏంటంటే, శరీరంలో సల్ఫర్ అనే ఖనిజం లోపించడం వలన మన చర్మం మీద చర్మ వ్యాధులు రావడం, త్వరగా గాయాలు మానకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. క్యాబేజీలో సల్ఫర్ ఉండడం వలన చర్మ వ్యాధులు, పుండ్లు, గాయాలు చాలా త్వరగా మానుతాయి. క్యాబేజీలో బీటా కెరటిన్ ఉండడం వలన ప్రోస్టేట్ క్యాన్సర్ని కూడా బాగా నివారిస్తుంది. వైటమిన్ సి వలన శక్తివంతమైన యాక్సిడెంట్గా పనిచేయడం వలన క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ను నియంత్రిస్తుందని లేటెస్ట్ పరిశోధనలో తేలింది. క్యాబేజీలో గ్లూటామిన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేయడం వలన శరీరంలో ఉండే మంటలు, దురదలు, అలర్జీలు, కీళ్ళ నొప్పులు, జ్వరం లాంటివి తగ్గడంతో పాటు ఒంట్లోని వేడిని కూడా బాగా తగ్గిస్తుంది. క్యాబేజీలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం చాలా సమృద్ధిగా ఉండడం వల్ల మన శరీరంలోని ఎముకల ఆరోగ్య వృద్ధికి దోహదపడడంతో పాటు ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. కండరాల నొప్పులు తగ్గడం వలన ఫైబ్రోమయాల్జియా పేషెంట్స్కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
క్యాబేజీ నిజంగా యువతకు కూడా చాలా ఉపయోగకరం. ఎలా అంటే క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వలన, రక్తంలోని మలినాలను బయటకు పంపించే శక్తి ఉండడం వలన డీటాక్సిఫికేషన్ థెరపీ లాగా ఉపయోగపడుతుంది. దీనివలన యువతలో వచ్చేటువంటి పింపుల్స్ అవి కూడా తగ్గడానికి ఈ క్యాబేజీ వాడడం చాలా ఉపయోగపడుతుంది. పెద్ద వయసు వారికి క్యాబేజ్ ఓ అపరూప ఆహారం. ఆల్జిమర్స్ వ్యాధులని, మర్చిపోవడం అని, మతిమరుపు వ్యాధి అని, చేసింది మళ్ళీ చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం చాలా సహజం. కాబట్టి ఈ వయసులో క్యాబేజ్ వాడడం చాలా ఉపయోగకరం. అది ఎలా పనిచేస్తుందంటే వైటమిన్ కే అండ్ ఐరన్లు నాడీ కణాల చుట్టూ ఉండే మైలిన్ అనేటువంటి రక్షణ పొరను పరిరక్షిస్తాయి. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి మతిమరుపు, ఆల్జిమర్స్ వ్యాధి, ఆలోచన శక్తి తగ్గిపోవడం లాంటివి రాకుండా ఉంటాయి. వచ్చినా కూడా తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.